ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్లో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మెగాస్టార్ చిరంజీవికి సరైన బ్లాక్ బస్టర్ తగిలితే ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చెప్పడానికి రీసెంట్గా విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నిరూపించింది. 35 ఏళ్ల క్రితం విడుదలైన ఈ ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని రీసెంట్గానే నిర్మాత అశ్విని దత్ రీమాస్టర్ చేయించి 3Dలో విడుదల చేయించారు. రెస్పాన్స్ ఎవ్వరు ఊహించని రేంజ్లో వచ్చింది. అంత పాత సినిమాని ఈ కాలంలో ఎవరు చూస్తారు? అనవసరంగా రిలీజ్ చేస్తున్నారు, ప్రింట్ ఖర్చులు వృధా అని చాలామంది కామెంట్స్ చేశారు. ఎందుకంటే బాలకృష్ణ సినిమాలో క్లాసిక్గా నిలిచిన ఆదిత్య 369 రిలీజ్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాము. కానీ చిరంజీవికి మాత్రం అలాంటి హద్దులేమీ ఉండవని ఈ సినిమా నిరూపించింది. వీకెండ్ వరకు కలెక్షన్స్ బాగుండడం సహజమే. ఆ తర్వాత రిలీజ్ చిత్రానికి వసూళ్లు కొనసాగడం కష్టం అని రీసెంట్గా విడుదలైన కొన్ని రిలీజ్ చిత్రాలు నిరూపించాయి. కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తూ వర్కింగ్ డేస్లో స్టడీ కలెక్షన్స్ని నమోదు చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమా 6 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఏరియా వైజ్గా కలెక్షన్స్ చూసే ఓవర్సీస్లో ఈ సినిమా అత్యధిక వసూలు చేసిన సినిమాగా రికార్డుకెక్కింది. సుమారు $73,000 వసూలు చేసింది. ఇవి ఓవర్సీస్లో హైయెస్ట్ కలెక్షన్స్. ఇంకా థియేట్రికల్ రన్ అక్కడ పూర్తవ్వలేదు. ఈ వారం కూడా రన్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా 6 రోజుల్లో కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి $84 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక నైజాం ప్రాంతం నుండి $134 లక్షల గ్రాస్ వసూలు వచ్చాయి. సీడెడ్లో 48 లక్షల గ్రాస్ వసూలు వచ్చాయి. ఆంధ్ర ప్రాంతం నుండి 1,66 లక్షల గ్రాస్ వసూలు వచ్చాయి. ఓవరాల్గా ఈ సినిమా 6 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 4,55 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా 3 రోజుల థియేట్రికల్ రన్ కొనసాగాలి. చూడాలి మరి క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతవరకు వచ్చి ఆగుతాయో.